ఏమో నాకైతే తెలియదు. అర్థమైందా? విశ్వాసము అనేదే ఒక గొప్ప శక్తి. అసలు విశ్వాసము అనున్నదే ఒక గొప్ప శక్తిగా మనకి ప్రజెంట్ చేయబడుతుంది. అది ఎంత పవర్ఫుల్ అంటే అసాధ్యమైన కార్యములు ఎన్నో ఆ విశ్వాసం యొక్క శక్తిని బట్టి సాధ్యపరచబడ్డాయి. ఏనుగులు కూడా కోల్చలేని ఎరికో గోడలను మానవ గొంతుక వేసిన కేకలు కోల్చటం ఎలా సాధ్యం? ఏనుగులు కూడా మదగజాలు కూడా కోల్చలేని ఎరికో గోడల్ని మానవ గొంతుకలు, మానవ స్వరాలు వేసిన కేకకు కూలిపోవటం ఏంటి? అది విశ్వాసం యొక్క శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు కలిసి పాట పాడారు. చెరసాల పునాదులు కూడా కదిలిపోయేంత భూకంపం వచ్చింది. ఇనుప సంకెళ్ళు తుత్తునియలైపోయాయి. ఇనుపగళ్ళు విరిగిపోయి చెరసాల తలుపులు భళ్ళున తెరవబడ్డాయి. మళ్ళీ వీళ్ళు ఆయుధాలు ఉపయోగించలా, బడిసెలు, ఈటలు, గడ్డపారలు ఏం ఉపయోగించలా. ఇద్దరు కలిసి పాడారండి. జస్ట్ పాడారండి. మీరు పాడండి అందరూ కలిసి. ఏం కదిలిద్దో చూద్దాం. పాడండి. నా దీపమును వెలిగించువాడు చీకటిని వెలుగుగజేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగజేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో. మీరు కూర్చున్న భూమి ఏమైనా కదిలిందా? కనీసం అదిరిందా? ఏమి లేదు. ఏమైనా స్తంభాలు ఏమైనా కదిలినాయా? చూస్తున్నా నేను. ఏం మాట్లాడే పని లేదు. వయమ్మో, ఇంతమంది, వేల మంది కలిసి పాడితే ఏది? మళ్ళీ ఒకసారి పాడండి, మళ్ళీ చూసుకుంటా పాడండి. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుబల చేర్చిన బలమైన ఏం లేదుగా, ఏం లేదుగా. ఇంతమందిని కలిసి పాడితే ఏం లేదు. వాళ్ళిద్దరు పాడితే మహాభూకంపము కలిగిందని రాసుంది బైబిల్లో. అందరి బంధకములు ఊడినని రాసుంది. చెరసాల తలుపులు తెరవబడిందని రాసుంది. తలుపులు ఎట్ట తెరవబడితే గెళ్ళు పోతే తెరవబడతాయి. గెళ్ళు ఎట్టబోతాయి? గడ్డపారలతో కొట్టినా గెళ్ళు చెరసాల గెళ్ళు పెద్ద పెద్ద వేస్తారు. తాళాలు కూడా ఇంతంతలా తాళాలు వేస్తారు.